హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు సుప్రియ అండ్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియోలో నా యూకే వీసా ప్రాసెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ ఏ మాస్టర్ స్టూడెంట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ రైట్ నౌ. నేను యూఎస్ఏలో ఉంటాను. కాకపోతే నేను యూకేకి ట్రై చేశాను. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నా వీసా ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పేసి నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను 2022లో యూకే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నేను యూఎస్కి రాకముందు నేను ఫస్ట్ యూకే వెళ్దాం అనుకున్నాను. దానికోసం అంత ప్రాసెస్ అయిపోయింది, అంత మంచిగా జరిగింది. లైక్ యూనివర్సిటీ ఇంటర్వ్యూ పాస్ అయ్యాను, అన్ని ఎగ్జామ్స్ ఇచ్చాను, అన్నీ అయిపోయింది, క్లాస్ లెటర్ వచ్చేసింది, అన్నీ అయిపోయింది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీసా ప్రాసెస్లో నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను. సో నేను చేసిన మిస్టేక్స్ ఫ్యూచర్ అప్లికెంట్స్ చేయకుండా ఉంటే లైక్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఎవరైనా యూకే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం యూకే ప్రాసెస్ వీసా ప్రాసెస్ కోసం చూస్తుంటే, సో ఐ థింక్ అండ్ ఐ హోప్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో, ప్లీజ్ guys సపోర్ట్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. అది అందరికీ తెలిసిందే. సో మన యూకే వీసాకి అప్లై చేసే ముందు మనకు క్యాష్ లెటర్ కావాలి. సో మనం వన్స్ ఫీ పే చేశాక మన ఫైనాన్సెస్ అనేవి చూపించిన తర్వాత మనకి యూనివర్సిటీ నుంచి క్యాష్ లెటర్ అనేది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద వీసా లైక్ ఎలిజిబిలిటీ లెటర్ అంటారు దాన్ని, క్యాష్ లెటర్ని. సో మనం ఆ లెటర్ ఉంటేనే మనం వీసా ఫైల్ చేయగలము. సో నా ప్రాసెస్ అంతా అయిపోయింది. నేను కోవెంట్ యూనివర్సిటీకి లండన్ క్యాంపస్లో అప్లై చేశాను, నాకు అడ్మిషన్ వచ్చింది, అంతా అయిపోయింది, క్యాష్ లెటర్ వచ్చేసింది. వీసాకి అప్లై చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, సో ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి ఏమైందంటే, నేను ఒక తెలిసిన వాళ్ళు లైక్ సమ్ ర్యాండమ్ ఫ్రెండ్స్ నాకు కాంటాక్ట్ ఇచ్చారు. సో వీళ్ళని కాంటాక్ట్ అవుతే వీళ్ళకి మనం ఇంట్రెస్ట్ పే చేస్తే, ఎందుకంటే యూకే వీసా ప్రాసెస్ యూఎస్ వీసా ప్రాసెస్ వేరే ఉంటుంది. యూకే వీసా ఏంటంటే మనం వీసాకి అప్లై చేసే ముందు 3 months బ్యాంక్ స్టేట్మెంట్ హోల్డ్ చేస్తున్నట్టు మనం చూపించాలి. సో అలా చూపించడానికి అని చెప్పేసి మనం ఇంత అమౌంట్, నేను 35 lakhs కోసం అని చెప్పేసి నేను 75,000 ఇంట్రెస్ట్ పే చేశాను తనకి ఫర్ 3 months. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఆ మనీ అనేది డిజిటల్ ఫామ్లో వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసి అందులో మనీ డిపాజిట్ చేసి వాళ్ళు మాకు డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పారు. సో అప్పుడు నాకంత నాలెడ్జ్ ఉండేది కాదు. సో ఏమైందంటే, సరే వాళ్ళు చెప్పింది నిజమేనని చెప్పేసి నేను కూడా అంత ప్రాసెస్ అయిపోయింది కదా, ఇంకా ఓన్లీ ఫినాన్షియల్ డాక్యుమెంట్సే కదా, మనము ఇంట్రెస్ట్ రేట్ కడితే 75,000 కట్టిన, తను చెప్పినట్టు 75,000 కడితే తను ఇచ్చే డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఉంటాయి. అప్పుడు మన మా అకౌంట్లో అమౌంట్ ఉంటుంది. సో నాకు వీసా ప్రాసెస్కి ఏమి ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను అలా థింక్ చేసి, అంత నాలెడ్జ్ లేకోకుండా నేను గుడ్డిగా వాళ్ళని నమ్మేసి వాళ్ళు చెప్పినంత వాళ్ళకి మనీ పే చేశాను. సో ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో సమ్ ర్యాండమ్ కన్సల్టెన్సీ ఇది. సో వాళ్ళకి పే చేశాను. వాళ్ళు నాకు ద నెక్స్ట్ ఫాలోయింగ్ 2 daysలో నాకు డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఏంటి, నా అకౌంట్లో సర్టెన్ అమౌంట్ ఉంది, తను ఇంత హోల్డ్ చేస్తుంది, ఇన్ని మంత్స్ నుంచి ఉంది అని చెప్పేసి. అది అప్పుడు నాకు తెలియదు ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి. సో ఇలా ఇంత హోల్డ్ చేస్తుందని చెప్పేసి నాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. సరే, అంత బాగుంది. నేను చేసిన తప్పు ఏంటంటే, నేను అడగాల్సింది లైక్ తను నిజంగా నా అకౌంట్ క్రియేట్ చేశాడా, లేకపోతే ఫేక్ ఐడి వేసి ఇచ్చేసాడా, లైక్ అప్పుడు అంత తెలియకపోయింది. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను కొంచెము. అప్పుడు నేనేం అడగలేకపోయాను. సో అది నేను గుడ్డిగా నమ్మేసి నేను అదే డాక్యుమెంట్ వెళ్ళి వీసా అప్లై చేశాను. నేను వీసా అప్లై చేసినప్పుడు నేను ప్రీమియం ప్రాసెస్ కోసం వాళ్ళు లైక్ 4 to 5 business daysలో రిజల్ట్ వస్తుందన్నమాట, అలా ప్రీమియం పే చేస్తే. సో నేను అలా పే చేశాను. ఐహెచ్ఎస్ ఫీజు వచ్చేసి నేను అప్లై చేసినప్పుడు 75,000 ఉండింది. బట్ ఇప్పుడు అది 2 lakhsకి వెళ్ళిపోయింది, అది వేరే విషయం. అప్లై చేశాను, అంతా బాగానే ఉంది. 4th day 5th day వెయిట్ చేశాను, రిజల్ట్ రావట్లేదు. లైక్ ఏ ఈమెయిల్ రావట్లేదు, యూకేవిఐ నుంచి ఏ ఈమెయిల్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. సో ఐఎమ్ స్టిల్ లైక్ వెయిటింగ్. ఓకే, మేబీ సాటర్డే సండే తీసేసి వర్కింగ్ డేస్ మాత్రమే చూద్దామని చెప్పేసి అక్కడికి 7 days అయిపోయింది, ఏ రెస్పాన్స్ లేదు ఫ్రమ్ యూకేవిఐ. సో నేను ఈమెయిల్స్ చేయడం స్టార్ట్ చేశాను యూకే గవర్నమెంట్కి. బట్ స్టిల్ నాకు ఏ రెస్పాన్స్ రాలేదు. 20 days అయిపోయింది, 25 days అయిపోయింది, అప్పటికి ఏం రెస్పాన్స్ రాలేదు. ద ఫైన్ 30th day నాకు ఈమెయిల్ వచ్చింది. సో అదేంటంటే, యూకే వీసా గోట్ రిజెక్టెడ్ బ్లాంక్. నేను అసలు నాకేం అర్థం కావట్లేదు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఫీజు పే చేశాను, అంత అయిపోయింది,
అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నాను. బట్ కింద డాక్యుమెంట్ వాళ్ళు మనకి రిఫ్యూజల్ లెటర్ ఇస్తారు. రిఫ్యూజల్ లెటర్లో వాళ్ళంతా మెన్షన్ చేస్తారు, మేము ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము, వై యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అంతా మెన్షన్ చేస్తారు. సో అక్కడ నేను చదివితే వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ద ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ దట్ ఐ ప్రొవైడెడ్ వాస్ ఫేక్ అండ్ దే సేయింగ్ దట్ ఐ లైక్ సమ్ ఫ్రాడ్ చేయడానికి చూసారు మీరు. ఇంకా మీరు నెక్స్ట్ టైం అప్లికేషన్ మళ్ళీ చేస్తే ఆటోమేటిక్గా మీ వీసా అనేది రిఫ్యూజ్ అయిపోతుంది. లైక్ ఇంకా నేను మళ్ళీ వీసా అప్లై చేయలేను, నేను మళ్ళీ ఇంకా యూకే వెళ్ళలేను ఇంకో 10 years దాకా. సెకండ్ టైం అప్లై చేస్తే బ్యాన్ అవుతుంది, కానీ నేనేం అప్లై చేయలేదు. ఇన్ కేస్ నార్మల్గా అలా జరిగిన తర్వాత కూడా మళ్ళీ రీఅప్లికేషన్ చేస్తే వాళ్ళు బ్యాన్ చేస్తారు 10 years వరకు. సో ఇదంతా సినారియో జరిగింది. తనకు కాల్ చేశాను, అడిగాను, మాట్లాడాను, ఇదంతా ఫేక్ డాక్యుమెంట్స్ అంటున్నారంటే తను వచ్చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను నన్ను. లేదు నేను జెన్యూన్ డాక్యుమెంట్సే ఇచ్చాను, వేరే వాళ్ళకి చాలామందికి ఇలానే ఇచ్చాను, అందరికీ మేము అమౌంట్ డిపాజిట్ చేసే ఇచ్చాము, అందరికీ అప్రూవ్ అయింది, మీకు అప్రూవ్ అవ్వలేదు, అది మీ బ్యాడ్ లక్, అది ఇదని సోది చెప్పాడు. ఇంకా చేసేదేం లేక ఇంకా చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుంటే లాభం ఏం లేదన్నట్లు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వదిలేసాము. ఇంకా వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి. ఇంకా వాళ్ళేమో కనీసం నేను మనీ బ్యాక్ ఇవ్వండి, కనీసం హాఫ్ అమౌంట్ అయినా బ్యాక్ ఇవ్వండి, నా వీసా రిజెక్ట్ అయింది కదా, పర్టికులర్గా నాకు వేరే రీజన్ కాకుండా ఓన్లీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ వల్ల రిజెక్ట్ అయింది కదా అని చెప్పేసి నేను అడిగితే కూడా తను చాలా గొడవ చేశాడు. మళ్ళీ మా పైన రివర్స్, నీ పైన కేసు వేస్తాను, నువ్వు డాక్యుమెంట్స్ తీసుకున్నావు, అది నీ తప్పు. లాస్ట్కి తనకు అర్థమైపోయింది. ఇంకా సర్లే ఇంకా అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. అది జరిగింది. అదే చెప్తున్నాను, ఫ్యూచర్లో ఎవరైనా వీసా అప్లై చేసేటప్పుడు ఈ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. యూకేకి ఏంటంటే మెయిన్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ వల్లనే వీసా అప్రూవ్ రిజెక్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే జెన్యూన్గా అన్ని డాక్యుమెంట్స్ లైక్ పెడతారో మోస్ట్లీ అసలు యూకే వీసా రిజెక్ట్ అవ్వదు. చాలా రేర్ సిచ్యువేషన్స్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం రిజెక్ట్ అవుతుంది. సో నేను చెప్పేదైతే అదే, ఏదైనా మీరు అప్లై చేసే ముందు మోస్ట్లీ జెన్యూన్గానే ఉండడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఫేక్ పెట్టినా కూడా తర్వాత ఫ్యూచర్లో అయినా ఇబ్బంది అవుతుంది. సో ఇది నేను తెలియక పెట్టేశాను. నిజంగా ఫేక్ అని తెలిస్తే ఎందుకు పెడదామండి. సో అలా నేను చెప్తున్నాను, ఫ్యూచర్లో ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే అదే నేను చెప్తున్నాను. మేము స్టార్టింగ్ నుంచి మంచి ప్రాసెస్ చేసి ఫీజు కట్టి, ఇంకోటి ఏంటంటే నాకు ఫీజు కూడా రిఫండ్ అవ్వలేదు. నేను కాలేజ్కి క్యాష్ లెటర్ కోసం 8 lakhs పే చేశాను. 8 lakhs నాకు ఓన్లీ 4 lakhs వచ్చింది, మిగతా 4 lakhs పోయింది. వీసా ఫీజు నాకు దగ్గర 3.5 lakh దాకా ఖర్చు అయింది, మొత్తం పోయింది. సో మొత్తం లాస్ ఇంకా. సో అంత జరిగిన తర్వాత కూడా ఇంకా నేను అమ్మాయిని కాబట్టి పేరెంట్స్ కూడా ఏమనలేరు. సో కాకపోతే చెప్తున్నాను, సో మోస్ట్లీ జెన్యూన్గా పెట్టడానికి ట్రై చేయండి. మీరు ఇట్లా డాక్యుమెంట్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు 1 to 100 times చెక్ చేసుకోండి, వాళ్ళు జెన్యూన్గానే ఇస్తున్నారా లేదా, లైక్ ఎవరైనా ఫ్యూచర్లో లైక్ ఇట్లా ఇంకెవరైనా మేము ఇస్తాము అది ఇది అన్నప్పుడు కొంచెం వెరిఫై చేయండి. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, చాలామంది హెల్ప్ చేస్తారు. సో మీరు వాళ్ళకి DM చేయండి, లేకపోతే అలా తెలుసుకోండి, నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాది ఒకసారి రిజెక్ట్ అయింది, నేను ఇంకా మళ్ళీ ఒక 10 years దాకా నేను మళ్ళీ అప్లై చేయలేను. వీళ్ళు అప్లై చేశానంటే ఆటోమేటిక్గా రిఫ్యూజ్ అయిపోతుంది, ఇంకా నాకు ఛాన్స్ లేదు యూకే వెళ్ళడానికి. సో నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది. నేను అప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. లైక్ ఇంకా వీసా రిజెక్ట్ అయిన తర్వాత సర్లే నేను ఇంకా 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ మంచిగా జాబ్ చేసుకుంటూ కొంచెం రిలాక్స్ అయ్యాను. దాని తర్వాత నేను మళ్ళీ US ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నా US ప్రాసెస్లో కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నా US వీసా కూడా హోల్డ్లో పడింది. నేను అదేంటి అనేది ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా US వీసా ప్రాసెస్ ఏంటి, ఎలా జరిగింది, నేను ఎలా ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ని. సో నా లైఫ్ మొత్తం ట్విస్ట్లు అన్నీ ఉంటాయి. సో ఇలాంటివి లైక్ మేబీ నా ఎక్స్పీరియన్సెస్ మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి లైక్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో అందుకే నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో this is my experience on UK visa. So I hope this will help you guys for the future applications. Thank you. See you in the next video in the US visa process.